ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు మనం చూసినట్లయితే 19వ వచనం, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడి. ఒకని అవిధేయత అంటే దేవుడు ఆయన స్వరూపాన సృష్టించారు. మొట్టమొదట మానవుడిని మట్టి తీసి ఆ బొమ్మగా తయారు చేసి, ఎప్పుడైతే దేవుడు ఆయన స్వరూపాన సృష్టించాడో ఆలోచన వచ్చిందో చేసి ఆయనలోకి జీవ వాయువునుగా నరుడు జీవాత్మ ఆయన లేఖనాలు చదివిస్తుంది. అప్పటి నుంచే ఆయన స్వరూపాన్ని సృష్టించారు. దేవునితో చాలా సహవాసం కలిగి ఉన్నారు. వారికి ఒక మంచి ఉండటానికి ఏర్పాట్లన్నీ చేశారు. మీరు ఇక్కడ ఉండండి, నీరు తాగండి, ఫలాలు తినండి అని చెప్పి కొంతకాలం బాగా విన్నారు. ప్రభు మాట చాలా సహవాసం కలిగి ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు. కొంతకాలం తర్వాత ఆయన తినొద్దన్న ఒక పండు చెప్పాడు, పలానా ప్రాంతంలో ఆ పండు తినొద్దని. మన విరోధైన అపవాది వచ్చి కొంతకాలం తర్వాత ఆ పండు తింటే మీకు దేవదూతల వలె ఉంటారు, తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది అని చెప్పినప్పుడు వారు ఎక్కడ మనిషిని మరి పాపంలో వేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, లాగటానికి. కాబట్టి దయచేసి గమనించండి, మరి అవాదం దేవుని మాట వినకపోవటం వల్ల ఆజ్ఞాతిక్రమ పాపం, పాపానికి జీతం మరణం. ఆ పాపము ప్రపంచంలోకి వ్యాపించింది. వాళ్ళు చేసిన పాపమే ప్రపంచాన్ని చుట్టుకుంది. ఆ పాపం నుంచి విడిపించడానికి అందుకే రాయబడిన మాటలు ఏంటంటే, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు, ఎవరి వల్ల కాలేదు. అందుకని ఆ ప్రవక్తలు భూమి మీద తిరుగుతున్న దినాల్లో యేసు ప్రభు జన్మిస్తాడని చెప్పారు. ఆ మాట ప్రకారమే ప్రవక్తలు చెప్పిన ఆ మాట నెరవేర్పు జరిగింది. 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభులు వారు జన్మించారు. ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజల వారి పాపం నుండి ఆయన విడిపించను. మరి ఈ పాపాన్ని నుంచి ఎవరు విడిపించాలి? అందుకని యేసు ప్రభులు వారు జన్మించాడు, ఎదిగాడు, పెద్దవాడైన తర్వాత మరి ఉపవాసం ఉన్నాడు. ఆ తర్వాత ఆత్మ అభిషేకం పొందుకున్నాడు. ఇక గ్రామాల్లోకి, పట్టణాల్లోకి వెళ్ళి రాజ్యాన్ని గురించి, దేవుని రాజ్యం గురించి చెప్పాడు. ఆ తర్వాత స్వస్థపరిచాడు. ఆ తర్వాత పాపాలు క్షమించాడు. ఆ తర్వాత వారికి ఆకలి అయినప్పుడు ఆకలిని కూడా తీర్చాడు. ఇవన్నీ చేస్తూ దేవుని రాజ్యం కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. ఈ సేవ చేసే కార్యక్రమం ముందుగా చెప్పాడు, పాపిష్టి మనుషులకు నన్ను అప్పగిస్తారు, నన్ను సిలువేయబడతాను, 3వ దినాన్ని నేను మరణిస్తాను, తిరిగి లెగుస్తాను అని చెప్పాడు. సదాకాలం మీతో ఉంటాను ముందుగా అని చెప్పాడు. తిరిగి లేచిన తర్వాత కూడా ప్రజలకు అవపడ్డాడు. సరే, కొంతమందికి అవపడితే అనుకోవచ్చు, 100 మందికి అవపడ్డాడు, ఆయనతో పాటు శిష్యులకు అవపడ్డాడు, అందరికి అవపడ్డాడు. నేను వెళుతున్నాను, మీకు ఒక మంచి శ్రేష్టమైన ఇల్లు ఏర్పాటు చేయటమని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తము ఆ శిలువ మరణ ద్వారా మన దోషాలు, మన పాపాలు ఆయన శిలువ మరణ ద్వారా తీసివేయబడ్డాయి. నువ్వేమి తీసేయాల్సిన పర్లేదు. నీ పాప భారం ఆయన భరాయించాడు, నీ వేద్య భారం ఆయనే భరాయించాడు, నీ పనుల భారం ఆయనే భరాయించాడు. నువ్వేమి భరాయించాల్సిన పనిలే. ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించని అడిగితే 100% క్షమిస్తాడు. ఒక చిన్న విషయాన్ని చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక 5గురు స్నేహితులు ఉన్నారు. 5గురు స్నేహితుల్లో ఒక స్నేహితుడికి పక్షవాతం వచ్చి పడిపోయి ఉన్నారు. ఎలా ఈ వ్యక్తిని మరి రోజు 5గురు కలిసి తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి మంచంలో పడిపోయాడు. ఈ వ్యక్తిని ఎంత చేసినా ఈ వ్యక్తిని బాగు చేయాలంటే వాళ్ళు కావట్లేదు. అప్పుడు ఆ దినాల్లో యేసు ప్రభులు వారు పలానా గ్రామాలకు వెళ్తున్నారని తెలుసుకొని ఆయన దగ్గర తీసుకెళ్తే ఈ నా ఫ్రెండు బాగుపడతాడని ఒక ఆలోచన కలిగి
వాళ్ళు ఉన్న గ్రామాన్ని నుంచి యేసు ప్రభుల వారు వచ్చిన గ్రామానికి తీసుకొచ్చారు. జనం విపరీతంగా ఉన్నారు. వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. దూరం దేవుడు ఆ ఇంటిపైకి ఎక్కి ఆ ఇంటిపైన రంధ్రం పెట్టి యేసు ప్రభు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో దించారు. వాళ్ళ విశ్వాసాన్ని చూసి వాళ్ళని శిష్యులు కానీ లేకపోతే బయట ఉన్న వారు ఎవరు గతం లేరు. ఏంది పెంకులు తీస్తున్నారు, ఏంది రంధ్రం పెడుతున్నారు అల్లా. వెంటనే ఆ మంచంతో సాధించారు. అది చూసి వెంటనే ఒక మాట అన్నాడు, నీ పాపములు క్షమించబడును గాక అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నవారు కొంతమంది, చాలామంది సనుగుడు గొనుగుడు ఉంటున్నారు. ఈయనకి ఎవరిచ్చారు ఈయన పాపములు క్షమించడానికి అధికారం? అది దేవుడికే కదా. మనుష్య కుమారుడుకు పాపములు క్షమించడానికి అధికారం ఉందని చెప్పారు. నిశ్చయముగా తను పాపాలు ఎప్పుడైతే క్షమించమన్నాయో తను చేసిన ఆ జన్మ కర్మ పాపం అంతా కొట్టివేయబడింది. మొదటిది. రెండోది, ప్రజలందరూ ఇలా చెప్పుకుంటున్నారని వారిని హృదయం ఎరిగిన దేవుడు, వారి మనస్సు వారి తలంపులు ఎరిగిన దేవుడు, వారు కళ్ళారా చూస్తుండగా నీవు పరుపెత్తుకొని వెళ్ళు అన్నాడు. వెంటనే లేచి దేవుణ్ణి మహిమపరుస్తూ వెళ్ళాడు. ఈరోజు కూడా నువ్వు మర్చిపో, అద్భుతమైన కార్యం. నీవు కూడా నీ హృదయాన్ని దేవుని వైపు మల్లుకొని, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రంగంటే ఆ పక్షవాతం గలవాన్ని ఏ విధంగా స్వస్థపరిచాడో నిన్ను కూడా స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మితే నువ్వు గొప్ప కార్యం చూస్తావు. మా జీవితాల్లో కూడా దేవుడు ఎంతోమంది గొప్ప కార్యం చేశాడు. ఒక ఆయతనకి మేము మరి నిజంగానే పక్షవాతం గల ఆయన దగ్గరికి వెళ్ళాము. ప్రభువా ఆనాడు ఆ పక్షవాతం గల ఆయన దగ్గరికి బాగు చేసావు కదా, ఈ వ్యక్తి కూడా మంచంలో ఉన్నాడు, నువ్వు బాగు చేయి ప్రభువా అని ప్రభు దగ్గర 7 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాము. కరెక్ట్గా మరి 9వ వారం వచ్చేసరికి లేచి తిరుగుతూ ఉన్నాడు. ఆ ఊరు మొత్తం కూడా ఆశ్చర్యపోయారు. యేసు ప్రభుల కాలంలో ఏ విధంగా అయితే అద్భుతం చేశాడో శరీరధారి ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు. అది వారు నమ్మితే గొప్ప కార్యం చేస్తారు. మరి ఆ వ్యక్తి తిరిగి లేచి మనసు మార్చుకొని, మాట మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని మరి పాపాలు ఒప్పుకున్నాడు, రక్షించబడ్డాడు, ఈరోజు నెమ్మదిగా ఉన్నాడు. కాబట్టి మీరు కూడా భయపడాల్సిన పని లేదు. నీ పాపాలు క్షమించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. శారీరకంగా కూడా భూమి మీద నువ్వు చేసే పనిలో నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయటం ప్రారంభించు. తప్పనిసరిగా నిన్ను నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించును గాక. కొద్ది మాట ప్రభు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.